నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 33వ డివిజన్లోని నల్గొండ పబ్లిక్ స్కూల్లో ఓటు హక్కును మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో అన్ని డివిజన్లో విజయం సాధిస్తామన్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ను ఒక మోడల్ సిటీగా అభివృద్ధి చేస్తానన్నారు. ఏ పేదవాడైనా తక్కువ ఖర్చుతో పెళ్లి చేసుకునే విధంగా షాదీఖానా కూడా ఓ 2 monthsలో ప్లానింగ్ టెండర్ స్టేజ్లో ఉన్నది. అది కూడా కట్టబోతున్నాను. ఈరోజు ఒకటే నా కోరిక ఏంటంటే హిందూ ముస్లిం క్రైస్తవులు అనే భేదాలు లేకుండా 30 ఏళ్ళుగా చిన్న ఇష్యూ లేకుండా టౌన్లో ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఏ హోదాలో ఉన్నా ఎంత పవర్ఫుల్గా ఉన్నా ఒక పీస్ మెయింటైన్ చేసినా ఒక కమ్యూనల్ వయలెన్స్ లేకుండా చేసినా అసలు ఈరోజు ప్రజలందరూ కూడా నేను ఒకటే మన ఎన్నికల ప్రచారం 48 వార్డులో నా ఎన్నికల కంటే ఎక్కువ ప్రచారం ఎందుకు చేసినంటే ఈ ఎన్నికలలో పేదవానికి లబ్ధి పొందే ఎన్నికలు ప్రభుత్వంలో నేను ఉన్నాను ఒక సీనియర్ మినిస్టర్గా. ఇంకా చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి. తప్పకుండా ఈ ఎలక్షన్లో నల్గొండ అయితే నాకు ప్రజల నాడి గుర్తుపడతాయి కాబట్టి నాకు నన్ను ఏ విధంగా ఆప్యాయతతో రిసీవ్ చేసుకొని మన్ను టెండర్లో కూడా ప్రచారంలో పాల్గొని మా కార్యకర్తలు మా నాయకులు 48 మంది కార్పొరేటర్ని మేయర్ని గెలిపించారని చేతులెత్తి నమస్కరిస్తుంది. ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే ప్రజాప్రభుత్వం. 10 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వం ఒక రేషన్ కార్డు ఇవ్వని వారికి ఇలా ఓటేస్తారా? తెలంగాణ ప్రజలారా మీరు జ్ఞాపకం చేసుకోండి. రేషన్ కార్డు కాదు కదా, మీరు ఇచ్చే దొడ్డు బియ్యం ఇస్తే ఇలా నేను ముఖ్యమంత్రి గారు తినే బియ్యమే పేదోళ్ళకి ఇస్తున్నామంటే ఇది పేదల ప్రభుత్వం.